హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ పానీపూరి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే లోన క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా కుదిరాయి. చూడండి, సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు దీంట్లోకి మనం చాట్ మసాలా చేశాను. ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకొని ఇందులోకి కొంచెం పానీ, చూడండి పానీ కూడా బాగా రెడీ అయిపోయినాయి. పానీ వేసుకొని కొంచెం ఉల్లిపాయ వేసుకొని తింటే ఉంటుందండి మజా. ఆ కిక్కే వేరండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా మనం పూరీల కోసం ఒక గ్లాసు మైదా పిండి జల్లించి తీసుకోండి. నేను జల్లించాను. ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, సుజీ అంటాం కదా, ఉప్మా రవ్వ, అదండి. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాము. చూడండి, మొత్తం ఇలా కలుపుకున్నాము. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. చపాతీ ముద్దలా కలుపుకోండి. చూడండి, కలుపుకున్నాము. మొత్తం ఇలా ఉండాలి, సాఫ్ట్గా. చూడండి, ఒత్తితే ఇలా రావాలి. ఇప్పుడు దీనిపైన మనం ఒక తడి క్లాత్ వేసుకుందాము. వాటర్ ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట పాటు బాగా నానాలి. ఈలోపు మనం మసాలా పానీపూరి ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, నేను ఒక అరగంట తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా వచ్చింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక 5-10 నిమిషాలు ఆపకుండా కలపండి. బాగా ఇలాగే స్మూత్గా రావాలి పిండి. చూడండి, కలుపుకున్నాము. ఇలాగా బాగా రోల్లా చేద్దాము. చేసి కొంచెం కొంచెంగా తీసుకుందాం. చూడండి, లేదంటే మొత్తం చపాతీ ముద్దలాగా చేసుకుందాము. ఇలాగా హాఫ్గా తీసుకుందాం. మిగతాది పక్కన పెట్టి దానిపైన తడి క్లాత్ వేయండి. చూడండి, హాఫ్ పక్కన పెట్టి తడి క్లాత్ వేసాను. ఇప్పుడు మనం చపాతీలాగా రుద్దుకుందాము. చూడండి, చపాతీ ముద్దలాగా ఇలా రుద్దుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక చిన్న బాక్స్ది మూత తీసుకున్నాను. ఇట్లా కట్ చేసుకుందాము. చూడండి, ఇలా కట్ చేయండి. నేను 4గా కట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ ఎక్సెస్ పిండి మొత్తం తీసేసుకుందాం ఇలాగా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకుందాము. స్లోగా తీసుకోండి. చూడండి, మిగిలిపోయిన పిండి ఉంది కదా, అలాగే చేసుకుందాం మిగిలిపోయిన పిండి కూడా. చూడండి, నేను తడి క్లాత్ వేసాను. రుద్దిన తర్వాత నాకు మొత్తంగా ఎన్ని పూరీలు వచ్చాయి. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసి పూరీలు రుద్దుకొని వేసుకున్నాను. ఒక తడి క్లాత్ కూడా ఇలా వేసుకోండి, ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. మనం ఒక్కొక్క పూరీని వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటిని ఏమి కదపద్దు. చూడండి ఎలా పొంగుతున్నాయో. అలా ఆయిల్ పైన వేస్తూ ఉండండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. చూడండి, కలర్ కూడా బాగా చేంజ్ అవుతున్నాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగతాది కూడా అలాగే వేసుకుందాము. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. వాటిని అసలు ఏమి కదపద్దు, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకసారి టర్న్ చేసుకుందాము.
చూడండి రెండో వాయి కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బాక్స్లోకి తీసుకుందాము. మిగతావన్నీ మనం పూరీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. బఠానీ తీసుకున్నానండి, 1 కప్పు. నైట్ అంతా నానబెట్టాను, 7-8 గంటలు నానబెట్టండి. కుక్కర్లో విజిల్స్ వచ్చాక ఒక గిన్నెకి తీసి పెట్టుకున్నాను. ఉడికించిన ఆలుగడ్డలు ఒక 2 తీసుకున్నాను. చూడండి ఇలా ఉండాలి స్మూత్గా. 1 కప్పు ఆనియన్ ఒక గిన్నెకి తీసుకున్నాను. ఒక చిన్న టమాటా కట్ చేసి పెట్టా, 1 పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఇందులో సగం తీసుకొని మిక్సీకి వేసుకుందాము. ఇది మిక్సీ పట్టి పెట్టుకుందామండి. చూడండి మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని ఇలా మ్యాష్ చేసుకుందాము. చూడండి ఊరికి ఇలా అంటే స్మూత్గా వచ్చేస్తాయి. ఇలా చేసుకోండి. జస్ట్ అలా అంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా, 1 పచ్చిమిర్చి తరిగి పెట్టాను కదా, అది కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బఠానీ వేసుకుందాము. మ్యాష్ చేసిన ఆలు వేసుకుందాము. మిక్సీకి వేసిన బఠానీ పౌడర్ కూడా వేసాను. మొత్తం కలుపుకుందాము ఒకసారి. ఇప్పుడు ఇందులోకి 1 చెంబు వాటర్ వేసుకుందాము. మొత్తం కలుపుకోండి. చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం చాట్ మసాలా, 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము. బాగా దగ్గరికి రావాలి. చూడండి చాట్ రెడీ అయిపోయింది. ఇలాగా బాగా థిక్గా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. దీనిపైన కొంచెం క్యారెట్ వేసుకుందాము. చూడండి క్యారెట్ వేసాను, పైన కొత్తిమీర కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు పానీకి కావలసినవి 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు చింతపండు రసం, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నేను నానబెట్టుకున్నాను. చింతపండు పులుసు పట్టి పెట్టుకున్నాను 1 కప్పు. చూడండి 2 ఇంచులు అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చి. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి సగం వరకు వేసుకోండి. చింతపండు రసం వేసుకొని మనం మిక్సీకి పట్టుకుందాము. చూడండి మనం మిక్సీకి పట్టుకున్నాము. మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు నేను మిక్సింగ్ బౌల్లో కొంచెం వాటర్ వేసి, కొంచెం అడుగున ఉంటుంది కదా, ఇలా కలిపి ఇలా గిన్నెకి వేసేస్తున్నాను. ఇందులోకి రుచికి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకుందాము. నేను 1/2 గ్లాస్ వేసాను. ఇందులోకి చింతపండు వేసాను కదా, అందులో ఇంకొక పావు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసాను. చాట్ మసాలా 1/2 స్పూను, జీరా పౌడర్ 1/2 స్పూను, 1/2 స్పూన్ కారం వేసాను. మొత్తం కలుపుకుందాము. కలిసిపోయేలా కలుపుకోండి. ఒకసారి పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేయండి. చూడండి పానీ రెడీ అయిపోయినాయి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మిగతా అవన్నీ అలాగే చేసుకోవాలి. పూరీలు బాగా రెడీ అయిపోయినాయి. చూడండి
ఎంత బాగా పొంగుతూ ఎంత క్రిస్పీగా క్రంచీగా భలే వచ్చేసాయి. నేను సన్నగా ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను. మసాలా కూడా రెడీ అయిపోయింది. చాట్ మసాలా, పానీ కూడా రెడీ అయిపోయినాయి. పూరీలోకి పానీపూరి రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్లోకి భలేవా చాలా బాగుంటుందండి. పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.